ఒక్కడే మనిషి యొక్క ఆయుష్కాలను బతికించగలడు. దేవుడే మనిషికి ఆయుష్కాలను ఇవ్వగలడు. అంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పే రకం అనుకుంటున్నారా? దేవుడు మాట ఇచ్చి మాట తప్పే రకం కాదు. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఈనాడు సమాజంలో కనుమరుగైపోయింది. ఎక్కడ చూడండి పాపం అన్నది బహు భయంకరంగా విస్తరించిపోయింది. భక్తిహీనుల సంఖ్య పెరిగింది, భక్తి కలిగిన సంఖ్య తగ్గింది. భక్తిహీనుల సంఖ్య ఏమైపోయింది? పెరిగిపోయింది. భక్తి యొక్క సంఖ్య తగ్గిపోయింది. అందుకే యేసు ప్రభువారు రెండో రాకడలో అతి త్వరగా రానయ్యున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో అతి త్వరగా రానయ్యున్నాడు. పాపం విస్తరించిపోతా ఉంటుందంటే గల కారణం, ప్రకృతిలో మార్పు చెందుతుంటే గల కారణం యేసు ప్రభువారు త్వరగా రానయ్యున్నాడని అర్థం. అందుకే నీవు పాపం